తిరిగి వార్తలకు స్వాగతం. సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు. జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు. సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దత్తత గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జానకి, ఎస్పీ సెంధిల్ కుమార్, జేసీ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పాత భవనం ఇప్పుడు నిరాశ్రయులకు ఆశ్రయమైంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని మేయర్ అబ్దుల్ అజీజ్ మానవతా దృక్పథంతో అభాగ్యుల ఆవాసంగా మార్చారు. తాజాగా దాన్ని ప్రారంభించిన మేయర్ నిర్భాగ్యులకు సామగ్రిని పంపిణీ చేశారు. కన్నవారి నుంచి ఆలనా పాలనా కరువై అవసాన దశలో రోడ్లపై భారంగా బతుకీడుస్తున్న ఆ అభాగ్యులకు మేయర్ అబ్దుల్ అజీజ్ నీడ కల్పించారు. పురపాలక వర్గం కొత్త భవనంలో కొలువు తీరాక పాత మున్సిపల్ భవనం ఇన్నాళ్లు ఖాళీగా ఉండిపోయింది. ఈ భవనాన్ని మేయర్ అజీజ్ మానవతా దృక్పథంతో బృహత్తర కార్యక్రమానికి వేదిక చేశారు. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చీకట్లకు పరిమితమైన అభాగ్య జీవితాలకు ఈ భవనాన్ని ఆవాసంగా మార్చారు. ఇందుకోసం కార్పొరేషన్ నిధులతో పాత భవనాన్ని కొత్తగా తీర్చిదిద్దారు. తాజాగా ఈ భవనాన్ని పునఃప్రారంభించి నిరుపేదలకు అంకితమిచ్చారు. అభాగ్యులు ఉండేందుకు అనుకూలమైన సామగ్రిని పంపిణీ చేశారు. రోడ్లపై జీవించేవారు ఎవరైనా ఇక్కడ ఉంటూ తలదాచుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మరికొన్ని అంశాలను వెల్లడించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు రావాలని సూచించారు. నిరాదరణకు గురైన వీరికి ఆకలిని తీర్చేందుకు ఎవరైనా ముందుకు రావాలని సూచించారు. సామాన్యుడికి నిద్రపోవడానికి కావాల్సిన ప్రతి వసతి ఇక్కడ కలిగడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు ప్రజల్లో కానీ ఎవరైతే ఒక మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఇక్కడ వీళ్ళకి భోజనాలుకి కానీ అరేంజ్మెంట్స్ చేయగలిగితే నిజంగా ఎంతో మంచి పుణ్యకార్యం ఇది. కాబట్టి కొంతమంది ఎన్జిఓస్ ఎవరైతే ఈ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకోదలుచుకుంటున్నారో మీరు వచ్చి కార్పొరేషన్తో కమిషనర్ గారితో సంప్రదిస్తే మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే ఇక్కడ ఉండే పేదవాళ్ళకి తప్పకుండా భోజన వసతి మీరందరు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ముందుకు వచ్చేయచ్చు. పురపాలక కమిషనర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ నిరాశ్రయులకు వెంటనే రేషన్, ఆధార్ కార్డులను మంజూరు చేయించి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వీళ్లను ఆదరించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ బిల్డింగ్లో ఓపెన్ చేసుకోగలిగాము. లేడీస్కి ఒకటి, జెంట్స్కి ఒకటిగా 2 సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్ రన్ చేయడానికి ప్రేరణ అనే ఎన్జిఓకి బాధ్యతలు అప్పగించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. వీరికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంటుంది. వారికి డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, నైట్ షెల్టర్గా ఉండడానికి కావాల్సిన కాట్స్, ఐరన్ కాట్స్, లేదంటే మ్యాట్రెసెస్ ఇలాంటివి కూడా అన్నీ త్వరలోనే ఏర్పాటు చేస్తాము. బ్లాంకెట్స్ ఇవన్నీ. అలాగే వీరందరికీ ఒక ఐడి కార్డు కూడా ఇస్తాము. ముత్తుకూరు పోలీసులు తుక్కు ఇనుము వ్యాపారం చేసే షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అన్వర్ అనే వ్యక్తి ఇంట్లో రైల్వేకి చెందిన ఇనుప సామగ్రి వస్తువులు లభ్యమయ్యాయి. ముత్తుకూరు మండలంలో నిర్మాణమవుతున్న పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఇనుప వస్తువులు అక్రమంగా తరలిపోతున్నాయని సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మాదరాజు గూడూరులోని అన్వర్ ఇంట్లో రైల్వేకి సంబంధించిన వస్తువులు లభ్యమయ్యాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మారుతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ పాత ఇనుము సామాను కొనే వాళ్ళందరూ ఎవరైతే దగ్గర అయితే ఇనుము కొంటారో వాళ్ళు యాక్సిడెంట్స్ వెరిఫై చేయాలి. దొంగ వస్తువు అనుకున్నది కొనకూడదు. అలానే ఇనుప కొట్ల వాళ్ళందరూ వాళ్ళ ఫారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వస్తువు కొన్నప్పుడు వాళ్ళ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎవరి దగ్గర కొన్నాము, ఎలా ప్రాపర్టీ కొన్నాము అనేది కూడా వివరాలతో రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాము. దయచేసి ఇంకెవరు పాత కొట్ల వాళ్ళందరూ దొంగ సొత్తు కొనకుండా ఉంటారని చెప్పి. సూలూరుపేట సమీపంలో మన్నార్ పోలూరు వద్ద మోటార్ బైక్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సూలూరుపేట సమీపంలోని మన్నారు పోలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాళహస్తి వెళ్లే మార్గంలో మోటారు బైక్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. 108 వాహనంలో సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వీఆర్సీ కాలేజీ ఎదుట ధర్నా జరిగింది. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు నిరసనగా ధర్నా చేపట్టారు ఏబీవీపీ నాయకులు. వీఆర్సీ కళాశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. ఆర్ఐఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఒకే పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. ఆర్ఐఓ, విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తెలియజేశారు. పద్దెనిమిది సెంటర్లో సీసీ కెమెరాలను పెట్టి మిగిలిన సెంటర్స్ లో సీసీ కెమెరాలను పెట్టకుండా విద్యార్థులని అనవసరంగా అన్యాయానికి గురి చేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాడతమాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం చేయాలని, వారికి సరి అయినటువంటి మౌలిక వసతులు కల్పించి సరైన సమయంలో వాళ్లకు పరీక్షలు నిర్వహించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలతో విరుచుకుపడే ఆనం వివేకానంద రెడ్డి అనూహ్యంగా ప్రతిపక్షంపైకి వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ఒకరిద్దరు మినహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా అధికార పక్షంతో కలిసిపోయారని అన్నారు. నెల్లూరు జిల్లాలో అధికార పక్షం, ప్రతిపక్షం అంటూ వేర్వేరుగా లేవని, అంతా అధికార పక్షం నేతల్లాగే కనబడుతున్నారని ఎద్దేవా చేశారు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి. కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని కూడా టార్గెట్ చేసుకున్నారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మినహా మిగతా వారంతా మంత్రి నారాయణతో కలిసిపోయారని విమర్శించారు. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు అందుకే వాళ్ళని ఎవరిని విమర్శించే స్థాయి కానీ శక్తి కానీ వీళ్ళల్లో లేదు, ఎదిరించే శక్తి అసలు లేదు. వేరేకేమో ఉద్యమ నాయకులు చేసేవన్నీ మధ్యస్థాలేనని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. గత పాలకుల కన్నా మిన్నగా మా సొంత నిధులు ఎక్కడ నీకు 9 నెలల్లో సొంత నిధులు ఏ వ్యాపారం చేసావు, ఎన్ని మధ్యస్థాలు చేశావు? మధ్యస్థాలకి తక్కిడికి తూగావే తప్ప ఇంకోటి కాదు అని మాత్రం నీకు మనవి చేస్తా ఉన్నా. 9 నెలల్లోనే ఇంత కోటీశ్వరులు లేకపోతే 5 నెలల్లో ఎంత అవుతారు అన్నబాయ? లెక్కే ఉన్న వచ్చి ఎవరన్నా లెక్కలా? వందలాది మంది కార్మికులు, వేలాది మంది చెరకు రైతులకు కల్పతరువుగా ఇటీవల కాలం వరకు వర్ధిల్లిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసిపోతోంది. షుగర్ ఫ్యాక్టరీ మూతలతో ఖాళీగా ఉన్న గోడౌన్లను మద్యం డిపోలుగా వాడుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఒక గోడౌన్ను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎక్సైజ్ అధికారులు మద్యం నిల్వలను అక్కడకు తరలిస్తున్నారు. కోవూరు సహకార చక్కెర కర్మాగారం. కోవూరు సమీపంలోని పోతిరెడ్డిపాళెంలో ఈ కర్మాగారం 3,500 మంది రైతుల భాగస్వామ్యంతో 1979లో ఏర్పాటైంది. ఫ్యాక్టరీలో 80 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 120 మంది సీజనల్ పర్మినెంట్ ఉద్యోగులు,
250 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి వేలాది మంది రైతులు చెరకు పంట ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంలో రైతులు భాగస్వామ్యమైనప్పటికీ పెత్తనమంతా ప్రభుత్వానిదే. ఇంతటి కీర్తిని గడించిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిగా మూతపడింది. వేలాది మంది చెరకు రైతులు వీధిన పడ్డారు. 36 ఏళ్ల పాటు రైతు బాంధవునిగా సేవలందించిన షుగర్ ఫ్యాక్టరీ నేడు మద్యం నిల్వ చేసే గోడౌన్గా మారిపోయింది. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ వద్ద ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని IML డిపో కొనసాగుతోంది. ఇండియన్ మేడ్ లిక్కర్ డిపోగా ఉండే ఈ గోడౌన్ నుండే జిల్లాలోని అన్ని మద్యం షాపులకు మద్యం సరఫరా అవుతుంది. అయితే ఈ కేంద్రాన్ని పన్నులు సరిగా చెల్లించలేదని సేల్స్ ట్యాక్స్ అధికారులు కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. దీంతో మద్యం సరఫరా నిలిచిపోయింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు జిల్లా కలెక్టర్ జానకికి నివేదిక అందించగా మద్యం నిల్వ చేసే గోడౌన్గా కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న ఒక చక్కెర గోడౌన్ను వాడుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ను స్వాధీనం చేసుకుని దాన్నే తాత్కాలిక IML డిపోగా వాడుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మద్యం నిల్వలను షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్కు తరలిస్తున్నారు. మొత్తం మీద అప్పుల ఊబిలో చిక్కుకుని మూతపడ్డ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ చివరకు తాత్కాలిక IML డిపోగా మారిపోయింది. ఇది తాత్కాలికమని అధికారులు అంటున్నప్పటికీ చివరకు ఇదే IML డిపోగా మారిపోయే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.